ఇప్పటివరకు బీసీ అంటే పెద్దగా మహిళలు మాత్రం స్పందించకపోవడం ఇప్పటివరకు చూస్తాం. ఇప్పటికి బీసీ నినాదం తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా నడుస్తూ ఉంది. ఎక్కడెక్కడి నుంచో జగద్గిరి గుట్టకు నా బీసీ బిడ్డలు అన్న అక్క చెల్లెళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. చాలామంది అంతిమ యాత్రలో పాల్గొంటున్న పరిస్థితి మాత్రం ఉన్నారు. ఒక్కసారి నిజంగానే బీసీలకు ఏం జరుగుతుందని అక్క చెల్లెళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఎట్లా చూస్తారన్న ఈ మరణాన్ని ఎట్లా చూస్తారక్క మీరు? ఇదైతే చాలా బాధాకరం అన్న. ఈ చిన్న చిన్న పిల్లలు అబ్బాయికి ముగ్గురు పిల్లలను వదిలిపెట్టి భార్యను వదిలిపెట్టి తెలంగాణలో ఉన్న బీసీల కోసం ప్రాణత్యాగం చేయడం అనేది చాలా గొప్ప విషయం. అది కానీ ఇట్లా ఈ ప్రాణత్యాగాలకైతే మనం అస్సలకు పునాదులు వేయొద్దు. బ్రతుకుండి సాధిద్దాం, బ్రతుకుండి కొట్లాడదాం. మన బీసీల కోసం చాలా కొట్లాడి తెచ్చుకుందాం. కానీ ఇట్లా బలిదానాలు చేసుకొని ప్రాణాలు అర్పించుకొని పిల్లల్ని అనాథలు చేసి ఇవాళ కుటుంబాన్ని రోడ్డు మీద వేసి ఇవాళ మన చారి ప్రాణాలు అర్పించడం మటుకి చాలా అంటే చాలా బాధాకరం ఈ విషయాన్ని. భువనగిరి నుంచి వచ్చింది, ఎట్లా చూస్తారక్క? ఇలాంటి ఉద్యమాలు ఎన్నో జరిగినాయి తెలంగాణ రాష్ట్రంలో, కానీ బలిదానం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఎవ్వరు కూడా నెక్స్ట్ జరగబోయే ఉద్యమం కోసం బలిదానం రక్తం చిందించొద్దు. అలాగే ఈ బీసీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కలిసి అగ్రవర్ణాలకు మనం చెప్పాల్సిన బుద్ధి ఒకటి ఓటు ద్వారా చెప్పాలి. రాబోయే నెక్స్ట్ 2028లో ప్రతి ఒక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ అందరూ కలిసి కూడా ఓటు ద్వారా అగ్రవర్ణాలకు బుద్ధి చెప్పాలి. ఇక్కడైతే ఈరోజు ఈశ్వరాచారి దగ్గర చావుడప్పు కొట్టినామో ఇదే చావుడప్పు సీఎం రేవంత్ రెడ్డి ఆఫీస్ ముందు చావుడప్పు కొట్టాలి. ఆ చావుడప్పు తోటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అందరూ కూడా ఏకమై ఓటు ద్వారా బుద్ధి చెప్పి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా ప్రయత్నం చేయాలి. అంతేగాని బలిదానాలు మాత్రం చేయకూడదు. ఎట్లా చూస్తారక్క? ఎట్లా చూస్తామంటే ఇట్లా కరెక్ట్ కాదు. చనిపోయిండు కానీ ఇది కరెక్ట్ కాదు. కొట్లాడి మనం బీసీలమంతా ఏకమై కొట్లాడి మనము బీసీల హక్కుల కోసం తెచ్చుకుంటే బాగుంటుంది. కానీ ఒక బిడ్డకి తల్లి ఆగమైంది, తల్లికి మళ్ళీ భార్యకు ఒక భర్త ఆగమైంది, పిల్లలకి తండ్రిగా ఆగమైపోయిండు. కానీ బాధ అనిపిస్తున్నది. కానీ వాళ్ళ తిరిగి ఆయన తీసుకురాలేం భార్య పిల్లలకి. కానీ కాకపోతే బాధగా అనిపిస్తుంది. కానీ మనం ఏంటంటే ఒకటే కోరుకుంటున్నాము, వాళ్ళకి ఆర్థిక పరిస్థితి కూడా బాగలేదు కాబట్టి మల్లన్న దగ్గరకు వచ్చారు కాబట్టి వాళ్ళకి ఉండడానికి ఇల్లు లేదు, ఇల్లు ఇవ్వాలి. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వం నుంచి ఏంటంటే ₹1 కోటి ఇవ్వాలి వాళ్ళకి గడుపుకోవడానికి. ఎందుకంటే ఇల్లు లేదు, వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళు మెంటల్ అప్సెట్ల వాళ్ళకి ఏంటంటే ఇన్కమ్ చూస్తే ఎవరు లేరు, ముందు చూస్తే ఎవరు లేరు అని చెప్పి ఒక పెద్ద ధైర్యంతో మల్లన్న దగ్గరకు వచ్చినందుకు మల్లన్న ఇంటి కిరాయికి డబ్బులకి నిత్య సరుకులకి ఇచ్చిండు. కాబట్టి ఇక వాళ్ళు ఏదో కృతజ్ఞత చెప్పుకుందామని వచ్చిండు. ఇక మరి ఏమనిపించిందో ఏమో తెలియదు. ఉంటుంది కదా బీసీలే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా న్యూస్ చూస్తూ ఉంటాడు కదా, మన బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుందా, ఇది ఇట్లా అవుతుందా అని చెప్పేసి ఒక మెంటల్గా అప్సెట్ అయిపోయి ఆయనకి అదే పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకుని. కానీ ఇది మంచిది కాదు, మాకైతే ఇది మంచిగా అనిపిస్తలేదు. బాధాకరంగా ఒక తల్లిగా నేను కూడా బాధపడుతున్నాను. ఎందుకంటే పిల్లలకి ఏమన్నా అయిందంటే ఓ తల్లి మిలమిల కొట్టుకుంటుంది, నిద్ర పట్టదు. తల్లికి ఏమైందన్న ఆందోళన ఉలుకుంటుంది. కానీ మాకు అది చూసిన సంది నిన్నంచి మాకు అసలు ఏమీ బోధపడతలేదు. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే బిడ్డలారా, బీసీ బిడ్డలారా, మీరు ఒకటే చెప్తున్నా నేను. కానీ మీరు ఎవ్వరు ఇట్లా బలిదానం చేయకండి. మనం గట్టిగా పోరాడదాం, ఉద్యమాలు చేస్తాం, పోరాడి సాధించుకుందాం మన హక్కులు. మన ఓట్లతో బుద్ధి చెప్తాం రాజకీయ నాయకులకి. ఇదే జై బీసీ. ఇప్పుడు వాళ్ళెవరో ఇవ్వాలి, వీళ్ళెవరో ఇవ్వాలనేది కాకుండా మనం బీసీలం, మన కోసం మనం మోషణం తరాల నుంచి ఏండ్ల నుంచి దొరల పల్లకీలు మోషణం, రెడ్ల పల్లకీలు మోషణం, అన్ని మోషణం. మన గూడల కాయలు కాసినాయి. ఇక వాళ్ళ పల్లకీలు దించి మన పల్లకీలు మనం ఎత్తుకుందాం. మన బీసీలకు మనం సపోర్ట్ చేసుకుందాం. ఓటు అనే ఒక ఆయుధం ఉంది మన దగ్గర. ఇప్పుడు బీసీకి మనకు మనం చైతన్యవంతులమై మనకు మనం ప్రోత్సహించుకొని మనలో మనం చైతన్యం తెచ్చుకొని మనలో మనం ఎదగాలి రాజకీయంగా. మన ఓట్లు మనోనికి వేసుకొని ఇవాళ బీసీలకు ఒక్కసారి ఎదురు తిరిగితే ఈ అగ్రవర్ణాల అధికారాలు గద్దెదించడం పెద్ద పనిగా కూడా కాదు. కానీ బీసీలు ఎట్లా తయారయ్యారంటే ఎవరి స్వార్థం వాళ్ళకి. ఇప్పుడు ఎవరి కడుపు నింత వాళ్ళ దరిద్రం బాసింది అన్నట్టు బీసీలు ఉండబట్టే ఇవాళ అగ్రకులాల ఆధిపత్యాలు చెల్లుతున్నాయి తెలంగాణలో. కానీ మన బీసీలు ఏమంటున్నంటే నేను ఫైనల్గా ఒకటంటే ఒక బీసీ ముందుకు పోతుంటే ఇంకో బీసీ ప్రోత్సహించాలి, పుషప్ ఇవ్వాలి, సపోర్ట్ ఇవ్వాలి. అది రావట్లే. ఏమంటే ఇప్పుడు నేనుంటే ఇప్పుడు నేను కొంచెం పైకి పోగానే వాళ్ళతో నాకేంది లేదు, నా బతుకు నా సీటు నేను సంపాదించుకొని నా రూపాయి నేను సంపాదించుకోవటమే సరిపోతుంది తప్ప మన బీసీలకి
ముందుకేంది వెనక ఏందని తిరిగి చూడట్లే మన బీసీలు. అందుకోసమే మనం వెనకబడుతున్నాం తప్ప మనం ఎవరో వెనకేస్తే రెడ్డి ఇయ్యలేదా, మన ఎలమియ్యలేదా, దొర ఇయ్యలేదా, ఇవన్నీ కాదు. మనకు మనం ఇచ్చుకోవాలి. మన ఓటు మనకు వేసుకుంటే ఇప్పుడు ఊర్లల్లో మన ఓటు మనమే వేసుకొని మనకు మనం నిలబడితే ఎవడు మనకు ఎందుకు ఇవ్వాలి? ఎందుకు ఇచ్చే అవసరం లేదు. ఫస్ట్ మనం ముక్కుమడిగా ఒక్క మాట మీద నిలబడి, ఒక్క తాడు మీద నిలబడి ఎవరు వచ్చినా కూడా ఇవ్వాలి. అగ్రవర్ణాలను ఊఫ్ అంటే గాలికి పోయే పరిస్థితి మన బీసీలలో కలగాలి. అప్పటిదాకా మనం ఈ పోరాటం చేస్తూనే ఉండాలి. అంతే. థ్యాంక్ యూ. రెడీ. తెలంగాణ ఉద్యమంలో ఎల్బీ స్టేడియం అందరికీ తెలిసిందే. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్న ఒక కానిస్టేబుల్ ఇప్పుడు మన దగ్గర ఉన్నాడు. అదే బిడ్డ ముదిరాజు బిడ్డ శ్రీశైలం అన్న మన దగ్గర ఉన్నారు. జై తెలంగాణ అన్నందుకు ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిండ్రు మన ఆంధ్ర పాలకులు. అప్పటి ఆంధ్ర పాలకులకు ఇప్పటి రెడ్డి రావుల పాలకులకు పెద్ద అంతన పొంతన ఏం లేదు, పెద్ద తేడా కూడా ఏం లేదని బీసీ నాయకులందరూ బీసీ సమాజం అందరూ అనుకుంటున్న పరిస్థితులు. ఒకసారి శ్రీశైలం ముదిరాజ్ అన్న మన దగ్గర ఉన్నారు. సిద్దిపేటలో ఎదిగే క్రమంలో శ్రీశైలం ముదిరాజ్ అన్న పైన కూడా అనేక అక్రమ కేసులు, అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితులు. అంటే ఒక బీసీ ఎదిగితే తట్టుకోలేని పరిస్థితులు, బీసీ బిడ్డలు చనిపోతే కనీసం పేపర్లలో టీవీలలో రాని పరిస్థితులు ఉన్నాయి. శ్రీశైలం అన్నతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న ఎట్లా చూస్తారన్న ఓవరాల్గా? అన్న ఇప్పుడు సాయి ఈశ్వర్ శర్మ చారి ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరం అన్న. ఆయన శివయాత్రలో పాల్గొనడానికి సిద్దిపేట నుంచి ఇక్కడికి వచ్చినామన్న. ఎందుకంటే మనం బీసీలంతా కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చి ఒక పెత్తందారు చేతిలో పెట్టినాం. ఇప్పుడు కూడా ఆ పెత్తందారు చేతుల్లోనే ఉండిపోయింది. అందులో వాళ్ళు చేసే హామీలకు ఒక మన చారి బలిపశువు అయిండన్న. కానీ నేను ఒకటే మీ ఛానల్ ద్వారా నేను ఒకటే చెప్పదలుచుకుంటున్నాను, ఏంటంటే ఇలా ఆత్మహత్య చేసుకోకండి. మనల్ని అణిచివేసి తొక్కే విధంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ మీద మరవడి కొట్టండి. అట్లయితేనే మనకు రాజ్యం వస్తుంది, అందరికీ సమానమైన హక్కులు వస్తాయి. మేము తెలంగాణ కోసం, తెలంగాణ రావడం కోసం కొట్లాడినాం, కానీ ఇలా చనిపోకండి దయచేసి. ఎవడైనా మన బీసీలకు బహుజనులకు అడ్డు వచ్చిన వాడిని కొట్టుకుంటా పోయి మన రాజ్యం మన సీట్ వచ్చేదాకా ఉండాలి తప్పితే కానీ ఇలాంటి తీసుకోవద్దు నిర్ణయాలు అని చెప్పి మీ మీడియా ద్వారా తెలియజేస్తున్నా. ఒకటే ఇప్పుడు అంబేద్కర్ ఒకటే చెప్పిండు, ఓటు అనేది ఒక ఆయుధం లాంటిది. ఒక ఓటు మనం ఒక బుల్లెట్ లాగా పోల్చిండు అంబేద్కర్. బుల్లెట్ ఒక్కరిని మాత్రమే చంపుతుంది, ఒక ఓటు సమాజాన్ని నాశనం చేస్తుంది. అంటే మన బీసీ ఎస్సీ ఏడ నిలబడ్డ జనరల్ సీట్లో ఇప్పుడు ఓటేసి మన బీసీలను కానీ ఎస్సీలను కానీ గెలిపించుకుంటే ఆటోమేటిక్గా మనకు అందరికీ చైతన్యం వస్తుంది. మీ మీడియా ద్వారా ఒకటే నేను చెప్పదలుచుకున్నది, ఒక నాయకునిగా మేమందరము కష్టపడుతున్నాము, 100% కష్టపడుతున్నాము. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మీరు బీసీ బిడ్డలు ప్రతి ఒక్కరూ 1% కష్టపడి ఓటు వేసేటప్పుడు మన బీసీ బిడ్డకు ఓటేస్తామని 1% కష్టపడి 1% పర్వసాటు పోయినప్పుడు మన బీసీ బిడ్డకు ఓటేయండి. అదే మన దగ్గర చైతన్యం వస్తుంది, అదే మనకు ఉద్యోగాలు వస్తాయి, అదే మనకు నిధులు వస్తాయి, అదే మనకు మన బీసీ సీఎం అవుతాడు, మీ దగ్గరనే ఉంటుంది. దయచేసి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మన బీసీ బిడ్డలు, ఎస్సీ బిడ్డలు, ఎస్టీ బిడ్డలు, మైనార్టీ బిడ్డలు నిలబడ్డ వాళ్ళకు ఖచ్చితంగా ఓటేసి మీరు బలపరుస్తారని కోరుకుంటున్నా. ఈ మన చారి ఆత్మ శాంతించాలంటే ప్రతి జనరల్ దగ్గర బీసీ బిడ్డ, ఎస్సీ బిడ్డ గెలవాలి. అప్పుడు మాత్రమే ఈ మన చారి ఆత్మ శాంతిస్తుందని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నా.